మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శని త్రయోదశి. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఈ రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. సూర్యోదయం నుండి 1 గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో చేయాలి. శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు ఆయన్ని భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి. అయితే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు 1 గంటలో రాజయోగం పడుతుంది. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. 7 తరాలకు సరిపడా ధనం వస్తుంది. మీ జీవితంలోని పేదరికం మొత్తం కూడా పోతుంది. కష్టాలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శని త్రయోదశి రోజు ఏ చెట్టును తాకితే 1 గంటలో రాజయోగం పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు. అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది. అందరిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి అంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని. కానీ అది తప్పు భావన. శని చాలా మంచి దేవుడు. శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది. శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. నవగ్రహాల్లోనికి ఒక శనిగ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు. ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది. సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు. అది బాధాకరంగా ఉంటుంది. కానీ శనిగ్రహం అలా కాదు. కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే గానీ తెలియదు. అది ఒకరు చెప్పేది కూడా కాదు. శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది. శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటము, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్త్రాలు, నవధాన్యాలు, ఇనుము దానం చేయటం మంచిది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్రము తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయము, కోర్టు సమస్యలతో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవ్వరినీ అనవసరంగా హింసించడు. శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి. శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు.
ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు. శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు, శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీకు ఎక్కడా రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 21 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు క్రింద కూర్చోండి. అంటే ఒక 5 నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును 21 సార్లు తాకండి చాలు. ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి. ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరంలోని అలసట, నీరసము పోతాయి. 1 గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు, బాధలు పోయి రాజయోగం పడుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లల్లో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందుకే దేవాలయాలలో రావి చెట్టు పెడుతూ ఉంటారు. హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి. కొడుకును కనడం కన్నా వాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెప్తుంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు క్రింద పరమ భక్తురాలైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో శివుడు, చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమై రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టు అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, వివాహ సమస్యలు తీరుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చెట్టును మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి వస్తుంది. అయితే ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పే విధంగా చెయ్యండి. తప్పక శని దోషాల నుండి విముక్తి కలిగి శని దేవుడు ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడని వేద పండితులు మరియు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శనిదేవుడి వాహనం కాకి. ఉదయం నిద్రలేచినప్పటి నుండి సాయంత్రం వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి. పగలు 12 గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిన జీవితాన్ని శాసించగలదు. కాకి గురించి శకునాలు ప్రచారంలో ఉన్నాయి. శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు. అతిగా గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తున్నావెందుకు అని మందలిస్తారు. కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తారు. కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తూ ఉంటారు. కాకి ఇంటి దగ్గర అరిస్తే ఇంటికి బంధువులు వస్తున్నారు అని చాలామంది నమ్ముతారు. ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకలో సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న కాకి గట్టిగా అరుస్తుంది. అలా ఆ రోజు కాకి ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని
ఈ నమ్మకం పుట్టుకు వచ్చింది. అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు. శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పనిని చెయ్యండి. తప్పకుండా మీకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి. శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి. అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ ఆహారం తింటున్న సమయంలో 3 సార్లు శనేశ్వరాయ నమః అని అనుకోండి. కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి. కాకి శనిదేవుని వాహనం గనుక శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి. శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. ఎప్పుడూ ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను ఉంచుతాడు. మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మంచి పనులు చేసేవారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడు. చెడు పనులు చేసేవారికి మాత్రం తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు. ఆ శనీశ్వరుడు పరమేశ్వరుడే ఈ బాధ్యతను శనీశ్వరుడికి అప్పచెప్పారు. అందుకే శనిదేవుణ్ణి కర్మఫలదాత అంటారు. భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు. శని త్రయోదశి రోజు మనం చేసే పూజ, తర్పణం, హోమాలు, దానాదుల వలన శని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు శని పూజ చేయటం వలన మహత్తర ఫలితం కలుగుతుంది. శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. శని భూలోకపు న్యాయాధిపతి కనుక శని ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి. శనికి మాతృభక్తి అనేది ఎక్కువ గనుక తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ముఖ్యంగా శని త్రయోదశి రోజు పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు, కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం మాత్రం చేయండి. ఇలాంటి పుణ్యకార్యం ఒక్కటి చేసినా చాలు. శనిదేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.